ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము 12 వీక్స్కి అంటే 12 వారాలకి మనం ఈ స్టాక్స్ ఇస్తున్నాము. చాలామంది నన్ను మెసేజ్ పెట్టారు, సార్ నాకు 12 వీక్స్కి స్టాక్స్ చెప్పండి అని వాట్సాప్లో చాలామంది. కాబట్టి మీ అందరి కోసం ఒక 12 వీక్స్కి ఒక షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్ అన్ని ఇస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఒక కరెక్షన్లో ఉంది. ఈ కరెక్షన్లో మీరు ఏం చేయాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను చెప్తాను, వినండి. మార్కెట్ ఇప్పుడు కరెక్షన్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన జాగ్రత్తలు, మీ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఎంతోమంది ప్రాఫిట్లో ఉన్న షేర్స్ అన్నీ ఇప్పుడు మీరు నెగిటివ్లో చూస్తుంటారు. దేనివల్ల? అది మీది పెద్ద మిస్టేక్, అది మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మార్కెట్ మీ టార్గెట్స్ అన్నీ, మీకంటూ ఒక టార్గెట్ అనేది లేదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మీకు అసలు ఒక షేర్ని ఎక్కడ కొనాలి, ఏడ అమ్మాలి అనేది కూడా మీకు తెలియట్లేదు. ప్రాఫిట్ వచ్చినా అమ్మరు, నష్టం వస్తే మాత్రం నష్టం వచ్చిందంటారు. చాలామంది చూస్తున్నారు. మీరు ఈ బుల్ మార్కెట్లో ఎంత ప్రాఫిట్స్ చూశారు? మీ హోల్డింగ్స్ అన్నీ మంచి ప్రాఫిట్స్ చూశారు కదా. బుకింగ్ చేశారా ఎవరైనా? అసలు బుకింగ్సే చేయలేదు చాలామంది. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను, మార్కెట్ వచ్చి ఎగ్జిట్ మోడ్లో ఉంది, ఎగ్జిట్ మోడ్లో ఉందని. ఎగ్జిట్ మోడ్లో ఉందని నేను ఎన్నోసార్లు చెప్పాను. అంటే మీకు అదే చెప్తాను, ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్రతిదీ ఎప్పుడు మనం కొన్న షేరు ప్రాఫిట్ కనబడితే మనము తినాలి, ప్రాఫిట్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎవరూ చేయట్లేదు. ప్రతి షేరు ర్యాలీ వెళ్తుంది, ప్రాఫిట్ చూస్తున్నారు. ప్రాఫిట్ బుకింగ్ చేయకుండానే మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ ఇలా అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు లాభాలు తీసుకుంటూ ఉండాలి. చూడండి, మన ఎఫ్ఐఎస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి స్టాక్స్, ఒక్క స్టాక్ అని కాదు. అది ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పున్నాము. అది ఇప్పుడు మీకు ఫస్ట్ స్టాక్ వచ్చి ఎంఎంఎఫ్ఎల్, ఎంఎం ఫోర్జింగ్స్ లిమిటెడ్. చూడండి, ఎంఎం ఫోర్జింగ్స్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 775 ఉంది. చూడండి, 775. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 800 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. 800 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 950, 1100. చూడండి, 800 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 950, 1100. ఎంఎం ఫోర్జింగ్స్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి మనకి 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఐనెక్స్ లీజర్. చూడండి, ఐనెక్స్ లీజర్. ఇప్పుడు మన ఐనెక్స్ థియేటర్స్ ఉన్నాయి కదా, అది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 411 ఉంది. చూడండి, 411 రూపాయలు ఉంది ఈ స్టాక్. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 440, 440 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 500, 560, తర్వాత 620. చూడండి, 520, 560, 620. టోటల్గా 3 టార్గెట్స్ ఇచ్చున్నాము. స్టాప్ లాస్ వచ్చి 330. ఐనెక్స్ లీజర్, ఇది కూడా 5,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది.
ఇప్పుడు మీకు అదే చెప్పాను, ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. అది ఇంకొకటి, మార్కెట్ దిగేటప్పుడు ప్యానిక్ అవ్వబాకండి. హోల్డింగ్ కెపాసిటీ ఉండేవాళ్ళు మీ స్టాక్స్ అన్నీ ఏదో ఒక స్టాక్ కొనిపెట్టుంటారు. ప్రాఫిట్ బుకింగ్ చేయకుండా 50% తగ్గి ఉన్నదనుకోండి, దయచేసి ఆ షేర్స్ను కూడా మళ్ళీ కూడా మీరు పిక్ చేయండి. బ్లైండ్గా పిక్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీరు మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ ఒక 25% మీరు కొన్నదానికి పెరుగుతుంది. దాన్ని మీరు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని యావరేజ్ చేసుకోవచ్చు ఆ స్టాక్స్ని కూడా. అలా కూడా మీరు చేసుకోవచ్చు. అది జస్ట్ ఒక సజెషన్ ఇది. టోటల్గా ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను. తర్వాత ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ ట్రెండు ఇవన్నీ ఓకే. మనము చెప్పేది అంటే మేము ఒక వండర్ఫుల్ సెషన్ ఒకటి జరుపుతున్నాము చెన్నైలో మార్చ్ 26th and 27th. ఇది ఎలా అంటే, ఒక స్టాక్ని లైఫ్ టైం మీరు ఎవరిని ఇక ఆధారపడాల్సిన పని లేదు, ఇక ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మీకై మీరే అనలైజ్ చేసుకొని ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది మేము ఒక సెషన్ ఒకటి, వర్క్షాప్ ఒకటి జరుపుతున్నాము చెన్నైలో. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. దీనికి ఇంట్రెస్టెడ్ పీపుల్, రియల్గా ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళు దీన్ని బుకింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపులే చెప్తున్నాను. అంటే రియల్గా మాకు షేర్ మార్కెట్లో నేను ఒక ప్రొఫెషన్గా ఉండాలి, రెగ్యులర్గా నాకు ఒక ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా దీన్ని తీసుకోవచ్చు. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది, కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎవరంతా ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి, అందరూ కాదు. అది ఇప్పుడు టోటల్గా వచ్చి నేను 2 స్టాక్స్ చెప్పాను. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి మవానా షుగర్. చూడండి, మవానా షుగర్, MAWANA ఇది వచ్చి NSE కోడు, మవానా షుగర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 118 రూపాయలు ఉంది. చూడండి, 118 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 130 పైన ఈ స్టాక్ను కొనండి. మవానా షుగర్ 130 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 195, 260, 370. చూడండి, 130 పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే 195, 260 and 370. స్టాప్ లాస్ వచ్చి 66 రూపీస్ దీని యొక్క స్టాప్ లాసు. అది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 118 రూపాయలు ఉంది. అది NSEలో కూడా 2009 నుంచి ట్రేడ్ అవుతుంది. 450 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అది ఇప్పుడు మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ దాంట్లో కూడా చూడండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.